హలో! హాయ్ అండి. ఇప్పుడు నా అక్క నాకైతే బంగారం ఇచ్చేసింది. తర్వాత చెల్లొచ్చింది. ఇంకా గూడా వచ్చినారు. మన ఇష్టం ఎంతమందినన్నా పిలుసుకొనేసి 5 మందినైనా, 9 మందినైనా, 11 మంది మన ఇష్టం వచ్చినంత మందిని పిలుచుకొని పసుపు బొట్టిచ్చి అమ్మవారి ప్రసాదాన్నయితే అమ్మవారి బంగారాన్ని ఇట్లా పంచొచ్చనమాట. అయితే మనకు జాతర స్టార్ట్ అయ్యే ముందు నుంచే ఈ మేడారం సమ్మక్క సారక్క జాతర స్టార్ట్ అయ్యే ముందు నుంచి మనకు మన ఇంట్లో పండుగ హడావిడి మొదలవుతుంది. ఎందుకంటే అమ్మవారి దగ్గరికి పోయేటప్పుడు ఎదురు పండుగ చేస్తాం. మళ్ళీ జాతరకు పోయి వచ్చినాక మళ్ళీ ఎదురు పండుగ చేస్తాం. చేసినప్పుడల్లా ఇంటి నుండి చుట్టాలు ఉంటారు. మంచి పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇక అలాగే మనం ఎత్తు బంగారం అనేసి జోకిపించుకుంటాం కదా, ఆ జోకిపించుకునే దాంట్లో అన్ని గడ్డలు బంగారం ముద్దలు తీసుకోకుండా ఒక 5, 6 వచ్చినాయి అనుకోండి, ఒక 2 బంగారం ముద్దలు ఇక్కడ పెట్టేసి మళ్ళీ అక్కడ అమ్మవారి దగ్గర 4, 5 వేసేసి ఆ నుంచి మళ్ళీ అమ్మవారి బంగారం తీసుకొచ్చి ఇందులో కలుపుకొనేసి ఇట్లా ప్రసాదంగా అయితే పంచుతారనమాట. ఇట్లా పంచినప్పుడైతే ఇంకా మళ్ళీ 2 కోళ్ళు కోయాలి, కోటరు ఇవన్నీ చేస్తారు కదా, చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. ఇంకా ఇవాళ మా అక్క అయితే చేసింది. ఇంటి నిండా చుట్టాలతోటైతే ఇల్లు హడావిడిగా ఉంది. ఇంకెవరి ఇష్టం వాళ్ళది, భోజనాలు కూడా పెడతారు, లేకపోతే లేదు. ఈ ఇంట్లో వాళ్ళే చాలామంది ఉన్నారు, వాళ్ళకే సరిపోతుంది అనమాట. ఎవరి ఇష్టం వాళ్ళదనమాట. ఈసారి అయితే మా అక్క కొడుకు ఎత్తు బంగారం అయితే ఇచ్చింది. ప్రతిసారి మా అక్క వాళ్ళైతే చాలాసార్లు పోతారు. ఇక మేము ఎప్పుడప్పుడు పోతుంటాం కానీ ఇక ఈసారి మేము పోలేదు. ఈసారి మా అక్క అందరూ పోతారు. ప్రతి సంవత్సరం అయితే 2 ఏళ్ళకి ఒకసారి వస్తుంది కానీ పండుగ, ప్రతిసారి మా అక్క వాళ్ళు అయితే ఖచ్చితంగా పోతారు. ఇక మా పెద్ద ముత్తైద కూడా పడుతుంది చూడు ఫ్రాక్.